వాసనగా ఉండు అన్నాడు. ఏమన్నాడు? క్రీస్తు మనల్ని ప్రేమించాడు. క్రీస్తుని తెలుసుకోక ముందు మన వాళ్ళకి తెలియదు. ఎంతమంది తెలిసిందన్నమాట? యేసుని తెలుసుకోక ముందు మనం ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు ఏమయ్యాము? క్రీస్తుని తెలుసుకున్నాం, క్రీస్తు కృపను తెలుసుకున్నాం, క్రీస్తు రక్షణని తెలుసుకున్నాం, క్రీస్తు ఎటువంటి వాడో తెలుసుకున్నాం. కనుక క్రీస్తు మనలో ఏం కోరుకుంటున్నాడంటే పరిమళ వాసనగా ఉండమన్నాడు. హల్లెలూయా. పరిమళ వాసనగా ఎవ్వరు ఎన్ని అనుకున్నా ఒక్క మాట చెప్తాను, నీ నీతి నీ దగ్గర ఉండాలి. ఎవరితో నీకు సంబంధం లేదు. నీకు దేవుడితోనే సంబంధం, ప్రభుతోనే సంబంధం. ఎవరి స్థానం వాళ్ళకి దేవుడిచ్చాడు, ఎవరి స్థాయి వాళ్ళకి దేవుడిచ్చాడు. నువ్వు దేవుల్లో బలంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి తప్పించి కానీ మనుషులు చూసి అయితే ప్రతి ఒక్కరూ బలహీనపడిపోతారు. ఇది రాకడిన దేవుని ప్రియమాని బిడ్డరా, మనుషులు చూసి అయితే ప్రతి ఒక్కరు బలహీనపడిపోతారు. కానీ నీ మట్టికి నీ నీతిని బట్టి నువ్వు సువాసనగా మారు. నీ నీతిని బట్టి, నీ శ్రద్ధను బట్టి, నీ భక్తిని బట్టి నువ్వు సువాసనగా ఉండు. నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు సువాసనగా ఉండు. ఏ సువాసనగా ఉండాలంటే పరిమళ సువాసనగా ఉండాలంట. ఏ సువాసన? అది పరిమళ సువాసన. కనుక దేవుని బిడ్డరా, అది మనిషిని బట్టి. ఏమండి అది ఎలా వస్తుందట? మనిషిని బట్టి. ప్రియమైన సహోదరి సహోదరులరా, కనుక క్రీస్తు అయితే మాత్రం ఏమండి మనల్ని బాగా పరిమళ వాసనగా ఉండాలని, ఏమండి ఉన్నతమైన వారిగా చేయాలని దేవుడు ఎప్పుడు ఆశపడతాడు. ఎప్పుడు కూడా నా యేసయ్యకి ఎప్పుడు కూడా ఏమండి స్వార్థం లేదండి. యేసయ్యకి స్వార్థం లేదు. యేసయ్యకి వినలేని కనలేని ప్రేమ ఉందండి మన పట్ల. ఏమండి ఎంత ప్రేమ ఉందో తెలుసా? ఎంత ప్రేమ ఉందో అనుకున్నారు? నిత్య సంకల్పమైన ప్రేమ మన మీద ఉంది. యేసయ్య 3వ అధ్యాయము 7వ వచనం చదివి, దేవుడు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించాడు. చూసారా? దేవుడు కార్యకార్యగు అంటే ఏంటో తెలుసండి? పని చేయటువంటి స్థలము. అమ్మ నా వైపు చూడండి. పని చేయించే స్థలము, దాన్ని కార్యగారి అంటారు కదా. కనుక దేవుడు కార్యగారి అయినటువంటి ఆ సందర్భం తన శక్తి ఇస్తాడు. ఎందుకు? తన సన్నిధిలో ఉంటే తన శక్తి నీ మీదకి వచ్చి పడుతుంది. తన సన్నిధిలో ఉంటే తన శక్తి, పరిశుద్ధాత్మ శక్తి రిలీజ్ చేస్తాడు దేవుడు తన సన్నిధిలో ఉన్నాడు. అలాంటి సన్నిధి, బలమైనటువంటి సన్నిధి మనము పొందుకోవడానికి ఆశపడాలండి. అంతే. మనలో లోపల పనిచేస్తుంది. ఏంటది? పరిశుద్ధాత్మ శక్తి పనిచేస్తూ ఉంది. ఆ పరిశుద్ధాత్మ శక్తి పనిచేస్తూ ఉన్నప్పుడు కార్యకార్య దేవుడు చూడండి తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించాడు అన్నాడు. ఏమన్నాడు అక్కడ? తన శక్తిని బట్టి. అంటే అమోఘమైన శక్తి కలిగిన వాడే దేవుడండి. ఆయనకున్న శక్తి, ఆయనకున్న సామర్థ్యం ఎవరికి కూడా లేదు, ఎవరికి లేదు. కానీ ఆయనకున్న శక్తి, ఆయనకున్న సామర్థ్యం ఎవరికి లేదు. కానీ ఆయన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడిని అయితిని. హల్లెలూయా. చూసారా? దేవుడే నాకు కృప ఇచ్చాడు. అందుకే నేను సువార్తను ప్రకటిస్తున్నాను. అందుకే నేను దేవుళ్ళో ఉన్నాను. అందుకే దేవుళ్ళో ముందుగా వెళ్తున్నాను. ఏమండి గమనించాను. దేవుళ్ళో ముందుగా వెళ్ళేటువంటి, దేవుళ్ళు నడిచేటప్పుడు, దేవుణ్ణి మనం చూసేటప్పుడు ఎన్నైనా వస్తాయి. అవన్నీ తొక్కేసి మనం ముందుకు వెళ్ళాలి. చెప్పకూడదు మనకు వస్తాయి, రానివ్వండి. కానీ మనము దేవుణ్ణి చూడాలి. మన కలవరిలో శిలువ మీద ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి మృత్యుంజయుడైన యేసుని మనం చూద్దాం, ప్రభువును మనం చూద్దాం. ప్రియులరా, కనుక చూడండి, ఆయన కృపావరము అనేటువంటి చొప్పున ఆ సువార్తకు నేను పరిచారకుని అయ్యాను అంటున్నాడు పౌలు. ఆయన పని నాకు ఇచ్చాడు, నేను చేస్తున్నాను, దాన్ని కొనసాగిస్తున్నాను, దాని ముందుకు నేను తీసుకుని వెళ్తున్నాను. నేనైతే వెనకాడటం లేదు. ఏది ప్రకటించాలో దేవుడు నాకు చెప్పాడు, దాన్ని నేను ప్రకటిస్తేనే నేను ముందుకి సాగుతానే ఉన్నాను అని చెప్పి చాలా చక్కగా ఇక్కడ మనకి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులరా, ఈరోజుండి మన జీవితాలు రేపు ఎలా ఉంటామో, ఎల్లుండి ఎలా ఉంటామో, అవతలాడు ఎలా ఉంటామో మనకు తెలియదు. కానీ ఒకటి